రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ గగన్ పహాడ్ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. రాంగ్ రూట్లో రెడీమిక్స్ లారీలు వెళ్తున్నాయని, వీటి వల్ల ప్రమాదాలకు గురవుతున్నామంటూ ఆందోళనకు దిగారు. పలుమార్లు రోడ్డు ప్రమాదానికి గురైనా పట్టించుకునే నాథులే లేడని, రాంగ్ రూట్లో వెళ్లడమే కాకుండా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ కారణంగా రోడ్లు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు ఏర్పడమే కాకుండా వాహనాల చోదకులు విచక్షణను కూడా దెబ్బతింటున్నాయని, రాంగ్ రూట్లో వెళ్లే వాహనాల వల్ల రోడ్లపై గందరగోళ పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఇక్కడైన అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ మా రూట్ లో వీళ్ళంతా రాంగ్ రూట్ లో వస్తుంటారు, హెవీ వెహికల్స్. మేము వాళ్ళ 2-3 సార్లు అబ్జెక్ట్ చేస్తాం. మేము చేస్తుంటే వాళ్ళు ఏంటంటే మేమంతా మీరు కంప్లైంట్ చేయండి, మేము పోలీసులతో మాట్లాడుకుంటాం, వాళ్ళతో మాట్లాడుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎన్ని యాక్సిడెంట్ జరిగాయి. రీసెంట్లీ మా విలేజ్ లో, అన్పాడు విలేజ్ లో ప్రతాపరెడ్డి వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయారు. అట్లా చాలా మంది యాక్సిడెంట్ జరిగినాయి. కానీ ఈ రోడ్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఏం లేరు. అసలు ఈ రోడ్లో చూస్తుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఒక్కసారి మీరు కెమెరా చూపించండి, రోడ్ కలుపుతారు. అది దానిలో వాళ్ళు వచ్చి మేము ఇలా వెళ్తుంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే అసలు మీరు హైదరాబాద్ సిటీలో ఉన్నామా లేకపోతే మారుమూల గ్రామంలో ఉన్నామా అని అర్థమవుతున్నాం. తీసుకోగలరని మేము విన్నపిస్తున్నాం. మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము చూసుకుంటాము అని వాళ్ళ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏదో యూజ్ చేస్తున్నట్టున్నారు. కొంచెం పోలీసులు కూడా సహకరించి మాతో సహకరించి కొంచెం ఆపగలరని మేము